లక్ష్యం చిన్నదైనప్పుడు అది చాలా వేగంగా నెరవేరుతుంది. అప్పుడు మీరు ఇంకో లక్ష్యం కోసం వెతుకుతారు. ఆధ్యాత్మికత ఒక్కటే అనంతమైన మార్గం అని నేననుకుంటున్నాను. దీనిలో మాత్రమే మీకు ఎటువంటి లక్ష్యం లేదనే నిరాశ ఉండదు. ఎందుకంటే ఇక్కడ మీ గమ్యం ఎప్పుడూ నేతి, నేతి, నేతి అన్నట్లుగా అనంతంగా ముందుకెళ్తూనే ఉంటుంది. భౌతిక జీవితంలో మీ లక్ష్యం గురించి మాట్లాడినప్పుడు ఒకవేళ మీకు 10 లక్షలు లేదా కోటి రూపాయలు లేదా 10 కోట్లు ఇలా సంపాదించాలనే లక్ష్యం ఉన్నప్పుడు మీరేం చేస్తారు? ఆ లక్ష్యాలన్నింటినీ ఒకదాని తరువాత ఒకటి సులభంగా సాధించగలరు. దానికి అంతం అనేది ఉంటుందా? మీరు దాంతో ఏం చేస్తారు? చాలామంది ప్రజలు తమ వద్ద $20 మిలియన్ ఉన్నా సరే ఆందోళనతోనే ఉంటారు. మన హార్ట్ఫుల్నెస్ అభ్యాసి ఒకతను చాలా ఒత్తిడితో ఉంటాడు. నేను సరిగ్గా చెప్పలేను గాని అతని ఆస్తి విలువ దాదాపు $500 మిలియన్. అయినా అతను చింతిస్తూనే ఉంటాడు. అతనికి దాదాపు 67, 68 సంవత్సరాల వయసు ఉంటుంది. నేనిలా అన్నాను, నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు? 100 సంవత్సరాల వరకు అనుకుందాం. అంటే ఇంకా 30, 35 సంవత్సరాలు. మీరిప్పుడు ఖర్చు పెడుతున్న లెక్క ప్రకారం మీకు $35 మిలియన్ సరిపోతాయి. మీ దగ్గర $500 మిలియన్ ఉన్నాయి. మీరు వాటితో ఏం చేస్తారు? కాబట్టి ప్రతి వ్యక్తి తన జీవితం గురించి చాలా వాస్తవికతతో ఉండాలి. భారతదేశంలో చాలా మందికి అలాంటి విలాసవంతమైన జీవనం లేదు. నా దగ్గర కేవలం 5 మిలియన్లు లేదా 5 లక్షలే ఉన్నప్పటికీ ఆ భగవంతుడి దయ వల్ల మనలో చాలా మంది ప్రశాంతంగా ఉన్న వ్యక్తులమే. అది ఎలా అనేది చెప్పాలంటే పీహెచ్డీ చేసే వ్యక్తులకు ఇదొక గొప్ప అంశంగా ఉంటుందని అనుకుంటాను నేను. వనరులు అంతగా లేకపోయినప్పటికీ భారతీయులు సంతోషంగా జీవితాలను ఎలా గడపగలుగుతున్నారు? ఆశ. ఆశే మన సమాజాన్ని నడిపిస్తుంది. విశ్వాసం మన సమాజాన్ని నడిపిస్తుంది. Faith drives our society. ఒకసారి మన విశ్వాసాన్ని వాస్తవ అనుభవాలతో కలిపితే సాధారణంగా ఏం జరుగుతుందంటే అసలు అనుభవం లేకుండానే మనం విశ్వాసాన్ని పెంపొందించుకుంటాం. దాన్ని మనం అందుకే గుడ్డి నమ్మకం అని అంటాము. ఎప్పుడైతే మనకు గుడ్డి విశ్వాసం ఉంటుందో అప్పుడు మనం ఎలాంటి లక్ష్యం లేకుండా ఉంటాము. Once we develop a faith based on the fulfillment, మనం మన అంతర్గత అనుభవం ద్వారా విశ్వాసాన్ని పెంపొందించుకుంటే ఆ అనుభవమే నన్ను ఆ విశ్వాసం వైపు నడిపిస్తుంది. అప్పుడు మరింత ఎక్కువ ప్రగాఢమైన లక్ష్యం నా ముందు వికసిస్తుంది. ఈరోజు ఒక లక్ష్యం, రేపు ఇంకొకటి, మూడవ రోజు మరొకటి, ఇలా. జీవితంలో అన్ని నిర్మాణాత్మక ఉద్దేశాలు ఒక్కొక్కటిగా మన ముందుకు వస్తాయి. అదే మన ఆధ్యాత్మిక, భౌతిక జీవితానికి సంబంధించిన గొప్ప సృజనాత్మక విజయం. మేము మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఇల్లు వదిలి అడవులోకి వెళ్ళమని చెప్పడం లేదు. అది పలాయనవాదం అవుతుంది. అది సరికాదు. we have to build the bridges between the two. We have to kind of మనం ఆధ్యాత్మిక, భౌతిక జీవితాలు రెండింటినీ కలుపుతున్నట్లుగా వాటి మధ్య వారధిని నిర్మించాలి. అలా అవి రెండూ ఏకీకృతం అయినప్పుడు ఎప్పటికీ అంతం లేని ఒక సమున్నత లక్ష్యం మీ ముందు ఆవిష్కరింపబడినట్లు మీరు గమనిస్తారు.